హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. టాలీవుడ్ అగ్రనటి సౌందర్య గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులను పొందేవారు చాలా తక్కువే ఉంటారు. సౌందర్య అసలు పేరు సౌమ్య అని మీకు తెలుసా? బహుశా అలాంటి వారిని మనం ఇష్టపడినట్లుగా ఆ దేవుడు కూడా ఇష్టపడి తొందరగా తన దగ్గరికి పిలిపించుకున్నారేమో కదా. అయితే సౌందర్య గారు విమాన ప్రమాదంలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రమాదానికి ముందు తన వదినతో ఒక 2 కోరికలను వెల్లడించారు. అయితే అవి తీరకుండానే తిరిగి రాని లోకాలకు చేరుకున్న విషయం ఇప్పుడు వైరల్గా మారింది. తన అందము, అభినయంతో ఎటువంటి పాత్రలోనైనా నటించడం కాదు, ఏకంగా జీవించే గొప్ప నటిగా సౌత్ అండ్ నార్త్లో కూడా గొప్ప పేరు సంపాదించుకున్నారు సౌందర్య గారు. హిందీ సూర్యవంశంలో కూడా అమితాబ్ బచ్చన్ గారితో కూడా నటించి పేరు తెచ్చుకున్న మహానటి సౌందర్య. దురదృష్టవశాత్తు 2004 ఏప్రిల్ 17న ఘోర విమాన ప్రమాదంలో ఆవిడ మరణించారు. అప్పుడు తన ఏజ్ 27 ఇయర్స్. 100కు పైగా చిత్రాల్లో ఆవిడ నటించారు. ప్రమాదానికి ముందు తన వదిన నిర్మలాతో ఆవిడ తన దగ్గర ఉన్న కాటన్ చీరలు లేవని, మంచి కాటన్ శారీస్ తీసుకోమని, అలాగే తనకి కుంకుమ అంటే చాలా ఇష్టమని, మంచి కుంకుమని కూడా కాటన్ చీరలతో పాటు తీసుకోవాల్సిందిగా చెప్పారని వదిన నిర్మల చెప్పారు. అప్పటికే సౌందర్య గారు బీజేపీలో చేరటంతో ఎన్నికల ప్రచారంలో కాటన్ చీర ధరించి పాల్గొనాలని ఆమె కోరికగా చెప్పారు. అయితే నిర్మల గారు వాటిని తేవటానికి మార్కెట్ వెళ్ళడానికి రెడీ అయ్యేలోపే సౌందర్య గారు మరణించిన వార్త టీవీలో చూసి కన్నీరు మున్నీరు అవ్వడం అందరినీ కంటతడి పెట్టించింది. ఫ్రెండ్స్, సౌందర్య ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేసి డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.